तेलंगाना जागृति सदर की कविता ने कहा कि कांग्रेस हुकूमत ने इक़्तिदार में आने से पहले हर साल 2 लाख नौकरियां देने का वादा किया था, लेकिन अब तक इस पर अमल नहीं किया गया। उन्होंने कहा कि रियासत में तकरीबन 40 लाख तलबा मुख्तलिफ इम्तहानात की तैयारी कर रहे हैं, मगर हुकूमत इम्तहानात के इनेकाद और भर्तियों में लापरवाही बरत रही है। उन्होंने मज़ीद कहा कि बाद सरकारी अहकामात नौकरियों की फराहमी में रुकावट बन रहे हैं। ख़ास तौर पर डिग्री लेक्चरर इम्तहानात से मुतालिक हालिया हुक्म की कविता ने मुतालबा किया कि हुकूमत फ़ौरी तौर पर इन अहकामात को मनसूख करे, शफ़ाफ अंदाज में इम्तहानात मुनक़्क़िद करें और नौजवानों को रोज़गार फराहम करें। उन्होंने राहुल गांधी से मुतालबा किया कि वो तेलंगाना आकर बेरोज़गार नौजवानों से मुलाकात करें। इवाళ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు 15 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి ఇవ్వలే నోటిఫికేషన్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 15 ఇయర్స్ వస్తుంది. సరే 15 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక కొత్త జీవో నంబర్ 4 అని తెచ్చారు. మామూలుగా నెట్ సెట్ జరుగుతుంటుంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వం పెడతానే ఉంటుంది. 2 సార్లు పెడతారు, వాళ్ళ టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టాలి, ప్రతి సంవత్సరం పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 3 ఏళ్లలో ఒకసారి పెట్టిండ్రు. మీరు సెట్ పెట్టారు, మీరు డిఎల్ ఎగ్జామ్ వేయబట్టి ఎట్లా క్వాలిఫై అవుతారు పిల్లలు? 1 2 ఎన్నడూ అంతకుముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెట్టి దానికి 10 మార్కులు పెట్టిరు. ఎవరి కోసం పెట్టిండ్రు? ఇంటర్వ్యూలు ఎవరికి ఫేవర్ చేద్దామని పెట్టిండ్రు. ఓకే, అది సరే 10 మార్కులే కదా అని విద్యార్థులు ప్రిపేర్ అవుదామంటే పిహెచ్డీకు 25 మార్కులను వెయిటేజ్ పెట్టిండ్రు. ఎందుకోసం 25 మార్కులు పెట్టిండ్రు పిహెచ్డీకి అని అంటే ఆన్సర్ లేదు. పోనీ పిహెచ్డీలు మీరు అడ్మిషన్లు బాగా బీభత్సంగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎక్కడ అడ్మిషనే లేదు, మీరు పిహెచ్డీ ఎట్లా పెడతారు ఎలిజిబిలిటీ? దానికి కూడా 25 మార్క్స్ పెట్టారు. అంటే ఇది కేవలం ఎట్లయితే గ్రూప్ 1లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెంటర్లు వేసిర్రో, డిగ్రీ కాలేజ్లో కూడా మీకు నచ్చిన వాళ్ళను, మీ నాయకుల పిల్లలను, కాంగ్రెస్ కార్యకర్తలను నింపుకోవడానికి మాత్రమే ఈ కొత్త జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ జీవో 4ని తక్షణమే రద్దు చేయాలి. దాదాపుగా 40,000 మంది విద్యార్థులు దీని మీదనే ఆధారపడి ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా రద్దు చేయాలి. మేము ఇవాళ పాయింట్అవుట్ చేస్తున్నాం, 5 జీవోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రద్దు కావాల్సినవి. జీవో నంబర్ 4 డిగ్రీ లెక్చరర్స్కి అడ్డం ఉన్నది. జీవో నంబర్ 108 టీచర్ పోస్టులు డిఎస్సీల కోసం అడ్డం ఉన్నది. జీవో నంబర్ 29 ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు డైరెక్ట్గా అన్యాయం చేస్తున్నది. పోలీసులో జీవో 46, గురుకులాలలో జీవో 81, ఇక మా ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 4. ఇవన్నిటిని కూడా రద్దు చేయాలి. నిరుద్యోగులను మీరు విస్మరిస్తే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మేము వారి దగ్గరికి వెళ్తాం, వారితో మాట్లాడతాం, వారిని సమాయత్తం చేస్తాం, వారిని ఉద్యమంలోకి తీసుకొస్తాం. మీ మెడల్ వంచి ఈ జీవోలు రద్దు చేయించి నోటిఫికేషన్లు ఇప్పిస్తాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రతి సంవత్సరం మేము అది సాధించే వరకు, మీరు ఆ నోటిఫికేషన్లు వేసేంత వరకు కూడా ప్రభుత్వం వెంటబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిరుద్యోగ యువతీ యువకులు దయచేసి ధైర్యంగా ఉండండి. మీ పక్షాన అడగడానికి, మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ